ఎన్టీఆర్ జోహార్ 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 ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాను ఎక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల కీర్తిని, తెలుగు ప్రజల తేజస్సుని ప్రపంచ దేశాలకి చూపించినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున రాజానగరం నియోజకవర్గంలో వారికి ఘన నివాళులను అర్పించడం జరిగింది. మహనీయులు అప్పుడప్పుడు పుడతారు. ఈ యొక్క కాలంలో వారు మాత్రమే ఈ యొక్క తెలుగు ప్రజల అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వారు. మంచి పరిపాలన దక్షతతో కూడా పాలించి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి కూడా ఆశాజ్యోతిగా వారు నిలబడడం కూడా జరిగింది. ఈరోజు బీసీ సామాజిక వర్గం ఎన్నో ఒడిదుడుకులకు ఒత్తుకుంటున్న సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు వాళ్ళ పక్కన నిలబడి ఆ రోజు బీసీ సామాజిక వర్గాన్ని ఎక్కువ నిలబెట్టినటువంటి వారు. అదేవిధంగా అన్ని కులాలకి కూడా ఒక కులం అనేది కాదు, తెలుగు కులం అనే దాన్ని తీసుకొచ్చి వారు తెలుగు ప్రజలందరికీ కూడా మంచి సేవను అందించారు. ఆయన సినిమాల్లో ఆరంగరేట వేసే వరకు కూడా కృష్ణుడు ఎలా ఉంటాడు అని అంటే అప్పుడు చాలామంది అనుమానాస్పదంగా చూసేవారు. రాముడు ఎలా ఉంటాడంటే ఆయనటువంటి కృష్ణుడు, రాముడు, రావణుడు ఏ వేషం వేసినా ఆయనే దేవుడిలాగా ఉండేవారు. ఆయన ప్రజలు ఎంతో కూడా వారిని దేవుడిలా చూసినటువంటి మహానుభావుడు. అలాంటి వారి ఆశయ సాధనలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారు తనయులు యువ నాయకులు లోకేష్ బాబు గారు, యావత్తు తెలుగుదేశం పార్టీ కూడా వారి యొక్క ఆశయ సాధనలో వారి ఆశయాలు నిలబెట్టే విధంగా కూడా ముందుకు సాగుతుంది. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మన అందరి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయాల్లో మనం కూడా భాగస్థులై మంచి సమాజ స్థాపన కోసం పేదవాడికి గూడు సక్రమంగా అందాలి అనేది వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి గుడ్డతో పాటు విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన సమపాళ్ళలో తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు. ఈ రోజున మన అన్న నందమూరి తారక రామారావు గారికి రాజానగరం నియోజకవర్గ యావత్తు ప్రజానీకం తరఫున, జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క వారికి ఘన నివాళులను అర్పించడం జరిగింది.